నమస్కారం ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులకి నిరాశ కలిగించిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే పిఆర్సీకి సంబంధించి 2023 జూలైతో 11వ పిఆర్సీ పూర్తయింది. 2023 జూలై నుంచే 12వ పిఆర్సీ అమలు చేయాలి. గత ప్రభుత్వం అమలు చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చి 9 నెలల కాలమైంది. ఈ బడ్జెట్లో దానికి సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయిస్తారు, నిధులు కేటాయిస్తారని చెప్పి ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులు అనేకమైనటువంటి ఆశలు పెట్టుకున్నారు. కానీ అటువంటి ఆశలు నిరాశకి కలిగించిందని చెప్పి బడ్జెట్ ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులకి. అంతేకాదు ఈ రోజున కాలేజీల్లో, ఇంటర్మీడియట్ కాలేజీ కావచ్చు, డిగ్రీ కాలేజీల్లో అతి తక్కువ జీతంతో కాంట్రాక్ట్ లెక్చరర్స్ కానీ గెస్ట్ లెక్చరర్స్ కానీ పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ జీతాలకు సంబంధించి కానీ లేదంటే ఎస్ఎస్ఏలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి సంబంధించినటువంటి జీతాలు కానీ, పార్ట్ టైం జీతాలు కానీ, ఎయిడెడ్ కళాశాలలో పనిచేస్తున్న అన్ఎయిడెడ్ సిబ్బందికి తక్కువ జీతాలతో పనిచేస్తున్న వారికి సంబంధించి కానీ ఎక్కడా కూడా అంటే ప్రజల్లో భాగమైనటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకి ఇది నిరాశ కలిగించింది. అంతేకాదు ఈ రోజున రాజధాని గురించి కూడా ప్రస్తావన చేశారు. రాజధాని గురించి చేసినటువంటి ప్రస్తావన ఏంటంటే ఈ బడ్జెట్లో మేము రాష్ట్ర ప్రభుత్వంగా ఒక్క రూపాయి కూడా కేటాయించమని చెప్పి చాలా స్పష్టంగా బడ్జెట్లో ఆర్థిక శాఖ మంత్రి గారు పొందుపరిచారు. కొన్ని కేంద్రం నుంచి ఏమైనా నిధులు వస్తాయంటే కేంద్రం నుంచి కూడా నిధులు రావు. ఓన్లీ వరల్డ్ బ్యాంకు నుంచి వచ్చినటువంటి అవి గ్రాంట్ల అప్పుల అనేది స్పష్టం చేయకుండా ఉంది. అప్పు అయితే తిరిగి కట్టాలా, మళ్ళీ ఉన్నటువంటి వడ్డీలు భారం పడే పరిస్థితి ఉంది. అంటే వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చే నిధులతో మాత్రమే మేము అమరావతిని నిర్మిస్తామని చెప్పంటే అమరావతి గురించి గొప్పగా చెప్పుకున్నటువంటి ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి సంబంధించి స్పష్టత లేనటువంటి పరిస్థితి ఉంది. ఇంకా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి నిధులు కేటాయించారు. 2027 లోపు పూర్తి చేస్తామని చెప్పారు. కానీ ఆ పోలవరం ప్రాజెక్టు వల్ల నిర్వాసితులైనటువంటి వాళ్ళ సమస్యలకు సంబంధించినటువంటి కానీ వాళ్ళ కాంపెన్సేటరీకి సంబంధించినటువంటి బడ్జెట్కి సంబంధించిన మాటలు అందులో ప్రస్తావన లేదు. అదేవిధంగా ఈ రోజున ఈ ప్రజలకి సమాజానికి అనుకున్నట్టు లేదు. కానీ గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పుల్ని ఎత్తు చూపే పరిస్థితుల్లోనే ఆ నివేదిక ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఆ తప్పులు చేసింది కాబట్టే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం ఆ యొక్క ప్రభుత్వాన్ని 151 సీట్ల నుంచి 11 సీట్లకి పరిమితం చేశారు. ఆ తప్పుల్ని ఎత్తు చూపుతూ మరలా అదే విధమైనటువంటి తప్పులు చేసే విధంగా ఈ బడ్జెట్ ఉంది తప్ప ఈ ప్రజానికానికి నిరాశ కలిగించే బడ్జెట్ గాను అంకిల్ గారడిగా ఉంది తప్ప ఇది మన రాష్ట్ర వాస్తవ పరిస్థితికి అనుగుణంగా లేకుండా దూరంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. హాయ్, నమస్తే. మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ముందుంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్, తెలుగువారి గుండె చప్పుడు.